ఈ రోజు నర్సీపట్నం అంటే ఏజెన్సీ ప్రాంతానికి గేట్వే. ఇలాంటి నర్సీపట్నంలో గత పాలకుల వల్ల ఎలాంటి అభివృద్ధి కూడా ఇక్కడ జరగని పరిస్థితి మనమంతా కూడా చూసాం. ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగోలేకపోతే 2 గంటలు ప్రయాణం చేస్తే కానీ విశాఖపట్నం చేరుకుంటే కానీ ఆరోగ్యానికి మంచి వైద్యం కూడా లేని పరిస్థితిలో ఈ ప్రాంతం అంతా కూడా తల్లడిల్లుతానే ఉంది ఎన్నో దశాబ్దాలుగా. ఒక్కడే కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. అలాంటిది రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతపు రూపురేఖల్ని మార్చబోయే కార్యక్రమాలు ఈ రోజు చేస్తా ఉన్నాం. ఇక్కడే 500 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీను అభివృద్ధి చేయడం కొరకు ఇవాళ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇవాళ ఒక్కసారి గమనించినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి దృఢమైన సంకల్పంతో ఈ మెడికల్ కాలేజీకు ఈ రోజు పునాదులు పడతా ఉన్నాయి. దాదాపుగా 150 మెడికల్ సీట్లు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే 150 మెడికల్ సీట్లు ఇక్కడే అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మెడికల్ కాలేజీకు అనుబంధంగా ఇక్కడే నర్సింగ్ కాలేజీని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీనివల్ల చాలా మంది నా చెల్లెమ్మల మంచి నర్సులుగా ఇక్కడే చదువుకునే ఒక మంచి అవకాశం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇవన్నీ కూడా రకంగా మార్పును ఏ రకంగా చూపించబోతా ఉన్నాయి అని చెప్పడానికి ఉదాహరణలు చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా.